ట్రాన్స్పోర్ట్ మిలిటరీ అసోసియేషన్ ప్రతాప్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శంకర్రావు, ఈశ్వరరావు, ప్రసాదరావు, రెడ్డి, प्रोग्राम स्टार्ट होगा प्रोग्राम स्टार्ट होगा వచ్చేసరికి అట్లా లేదు సార్. వాళ్ళకి ఆండ్రాయిడ్ టైం ఒక టైం పెట్టేసి టైంలో రాకపోతే నీకు తాళాలు పంపించేసి నీకు ఆండ్రాయిడ్ చేయించాను అలా ఆండ్రాయిడ్ చేయకపోతే నువ్వు బాబు నీకు ఇట్లా ఒకటి నోటీస్ చేసి నువ్వు ఆండ్రాయిడ్ చేయకపోతే మేమే డెబిట్ ఆండ్రాయిడ్ మేము ఆండ్రాయిడ్ చేసుకుని పంపించుకుంటాం. సబ్మిట్ గారిని తీసేస్తారు ఉన్నప్పుడు ప్రెసిడెంట్ గారిని తీసేస్తారు ఆయన పోతారు సార్. అంతే ఇదంటే ఇది సార్ అన్ని పగల కొట్టడం వల్ల కొంచెం బాగా ఇబ్బంది. రంగ మామూలుగా తీసేవాళ్ళు చాలా 20 సంవత్సరాల నుంచి కూడా ఎవరు తాళించినటువంటి ఉండదు. ప్రియమైన ట్రాన్స్పోర్ట్ సోదరులందరికీ నా విన్నపం. అయితే గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతాప్ రెడ్డి పరిపాలన మన కోల్ ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. ఇక్కడ సంబంధించి ఆయనకి కోల్ ట్రాన్స్పోర్ట్ల వెల్ఫేర్ అసోసియేషన్లో ఆయనకి ఇవన్నీ పెట్టిన విద్యల లెక్క ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఈ 20 సంవత్సరాలు బట్టి ఏకదాటిగా ఆయనే ప్రెసిడెంట్గా నడిపిస్తూ ఇక్కడికి సంబంధించిన లావాదేవీలు మొత్తం ఆయన ఆధీనంలో జరుపుకుంటూ మిగతా వాళ్ళని మొత్తం ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరినీ కూడా అణగదొక్కడానికి ప్రయత్నాలు చేసి మాకు మధ్యలోనే గొడవలు సృష్టిస్తూ ఆయన ఇట్లాంటి విధానాలకు పాల్పడతా ఉన్నాడు. గతంలో కూడా 5 సంవత్సరాల క్రితం కూడా ఇదే ఆఫీస్ నందు తలుపులు పగలగొట్టి మా మీద కేసులు పెట్టడం జరిగింది. అప్పుడు అవన్నీ ఉత్త ప్రూఫ్ ఇవన్నీ అన్ఫిట్ అని తెలిసి మా జోలికి కూడా ఎవరు రాలేదు. 5 సంవత్సరాల బట్టి హరిసింగ్ ఆధ్వర్యంలో ఆయనే పరిపాలన ఈ కోల్ ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ మొత్తం కొనసాగిస్తూ ఇక్కడ మిగతా ట్రాన్స్పోర్ట్లో మొత్తం అనగదొక్కడం జరిగింది. దానిలో భాగంగానే మన కనకన్న గారి ఆధ్వర్యంలో మొన్న కొత్త వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో నన్ను అధ్యక్షునిగాను, ఉపాధ్యక్షులుగా జయప్రసాద్ గారిని, సెక్రటరీగా మన జయ వెంకటరెడ్డిని, మిగతా కార్యవర్గ సభ్యులను మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ వారు ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ అన్ని కార్యక్రమాలు జీర్ణించుకోలేక ఈ ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్లో గొడవలు సృష్టిస్తూ ఈ కార్యక్రమాన్ని కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగి ఆయన జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఈ యొక్క ఆఫీస్ మీద దాడికి పాల్పడటం జరిగింది. ఈ అన్ని గతంలో ఇట్లే గనక కొనసాగితే తగిన పరిణామాలు మాత్రం ఎదుర్కోక తప్పదు అని మేమందరం కూడా కోల్ ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అందరం కూడా ఇప్పుడు అనుకొని దీనికి తగిన పరిష్కారం మాత్రం జరగాలని మేమందరం కూడా అనుకున్నాం. ఇది ట్రాన్స్పోర్ట్ గతంలో కూడా ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు ఆయన ఒక్కడికే ఇవన్నీ తెలిసి ఇవన్నీ చేపిస్తా ఉన్నాడు. గతంలో కూడా ఈ తలుపులు పగలగొట్టి మళ్ళీ కూడా రాత్రి తలుపులు అద్దాలు ఇవన్నీ పగలగొట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దయచేసి మాకు తగిన న్యాయం చేయాలని పోలీసు వారిని ఇక్కడ ఉన్న వారందరినీ కోరుకుంటూ ప్రాధాయపడుతున్నాం.